వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి అడ్వాన్స్ విత్డ్రా చేయాలంటే మీరు ఏదైనా సంస్థలో మినిమం 4 to 6 months డ్యూటీ చేసి ఉండాలి. మీ యొక్క యూఏఎన్ నెంబరు యాక్టివేట్ చేసుకొని ఉండాలి. యూఏఎన్ నెంబరు కేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మనము అడ్వాన్స్ క్లెయిమ్ని అప్లై చేయగలము. ఇక్కడ మనము యూఏఎన్ నెంబరు అలానే పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పిఎఫ్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి 1 time ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేసి మనము క్యాప్చా కోడ్ సబ్మిట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. సో మొదటిసారి మీరు పిఎఫ్ అప్లై చేస్తుంటే కేవైసీ అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాతే మీరు క్లెయిమ్ చేయడం మంచిది. సో ఆల్రెడీ నేను వీరిది పిఎఫ్ గతంలో అప్లై చేశాను కాబట్టి సో కేవైసీ అంతా క్లియర్గానే ఉంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో మొదటిసారి మీరు పిఎఫ్ అప్లై చేస్తే మేనేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. కేవైసీ పైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంటు, ప్యాను, పాస్పోర్టు లాంటివి మీరు ఇక్కడ నుంచి లింక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఆల్రెడీ లింక్ చేసుకుని ఉన్నట్లయితే ఇక్కడ మనకు చూడండి ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తుంది. ఈ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ 31/1910C అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వెరిఫై మీద క్లిక్ చేస్తాము. తర్వాత బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫర్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ క్లెయిమ్ అప్లై చేస్తున్నారో చూసుకొని మీరు అప్లై చేసుకోండి. నేను ఇక్కడ ఫామ్ 31 అడ్వాన్స్ అనేది అప్లై చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ సర్వీస్ అనే ఉంటుంది. సర్వీస్ అంటే ఏంటంటే మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే ఒకే ఐడి అనేది కనపడుతుంది. అలా కాకుండా మీరు 3-4 years కంపెనీస్లో డ్యూటీ చేస్తే ఆ అన్ని కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడీస్ ఇక్కడ కనిపిస్తాయి. దీంట్లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ అనేది ఇక్కడ మనకు పారా సెలెక్ట్ చేసుకోమంటుంది. దీంట్లో మీకు ఏ పారా కన్వీనియంట్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో దీంట్లో నేను ఇల్నెస్ అని తీసుకుంటున్నాను. అలా కాకుండా చూడండి ఇక్కడ పర్చేస్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్ ఎక్విప్మెంటు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఇలా చాలా ఉంటాయి. లేదంటే అడ్వాన్స్ ఫర్ కంటిన్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను అడ్వాన్స్ ఫర్ కంటిన్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్ అమౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన మీ అడ్రస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అయితే ఇక్కడ వీరికి ఏది అడగట్లేదు, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో బ్యాంకు పాస్బుక్ కానీ మనకు చెక్ కానీ అడగడం లేదు. ఓకే, నేను ఇక్కడ ఫామ్ మొత్తం ఫిల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్, ఇక్కడ రిక్వైర్మెంట్ అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కానీ చెక్ కానీ ఏది అయితే ఇక్కడ వీరికి అడగడం లేదు, ఇది లేటెస్ట్ ప్రాసెస్ కాబట్టి. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తాము. నెక్స్ట్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఒక 1 minute లోపు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము క్లెయిమ్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాము. ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు, లేదా అవసరం లేదంటే వదిలేయచ్చు. దీంతో పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. సో ఇది అడ్వాన్స్ క్లెయిమ్ అప్లై చేసేటటువంటి ప్రాసెస్. దీనికి సంబంధించిన స్టేటస్ని మనము పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయ్యి ఎవ్రీడే మనం చూసుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్ అయిందా, రిజెక్ట్ అయిందా, సెటిల్ అయితే ఎంత అమౌంట్ సెటిల్ అయింది అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.